ఇక మోంతా తుఫాన్ వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లా మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అనిపించేందుగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 34.8 సెంటీమీటర్ల వాన పడింది. భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్లో పలు కాలనీలు నీట మునిగాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి, హన్మకొండ బస్టాండు, కాళూజీ కళాక్షేత్రం వద్ద రోడ్డుపై వర్షపు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కాలనీలో నీట మునిగాయి. మైసయ్య నగర్లో సుమారు 50 ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎన్జీఓ కాలనీలో రోడ్లపై భారీగా నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం పద్మాక్షి హాస్టల్ మెస్ ను వరద నీరు ముంచెత్తింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి అండర్ బ్రిడ్జ్ రహదారిని మూసివేశారు. భారీ వర్షాల కారణంగా వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవులను ప్రకటించారు అధికారులు. వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. వరంగల్ రైల్వే స్టేషన్ కు భారీగా నీరు చేరింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును వరంగల్ రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. అలాగే వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే కృష్ణా, కోనార్క్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను పగిడిపల్లి మీదుగా మళ్లించారు. రద్దయిన రైళ్ల ప్రయాణికులకు టికెట్ డబ్బులు రిఫండ్ చేశారు. మహబూబాబాద్, కేసముద్రం, ఇంటికన్నే, నెక్కొండ, గార్ల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అలాగే హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులను పుష్పుల ద్వారా తరలించారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా వరంగల్ రైల్వే స్టేషన్లోనే ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలను తక్కువ ధరకు అందించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి వర్షపు నీరు చేరడంతో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలు వర్షాలకు ధ్వంసం కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వరి, పత్తి, ఆకుకూరలు, కూరగాయల రైతులు మొంతా తుఫాన్ నిండా ముంచింది. జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవాలని రైల్వే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. తుఫాను ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవల కోసం వరంగల్ కలెక్టరేట్ తో పాటు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వరంగల్ బాధితులు టోల్ ఫ్రీ నెంబర్లు 1800 425 3424, 9154, 252936 లలో సంప్రదించాలన్నారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ బాధితులు 1800 425 1980, 970 19 99676 నెంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో పర్యటించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో రవాణా, విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు కలెక్టర్.